అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ శ్రేణులకి చాలా క్లియర్గా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, వైసీపీ అంటే రాష్ట్ర ప్రజలకి భయం అంటే ఏందో తెలియాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది. ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజల్ని సక్రమమైనటువంటి దారిలో నడిపించాలి. మీరు కనుక చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ప్రజలు దీవించి అధికారాన్ని ఇచ్చారు. అట్లాగే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఉంది. గతంలో కూడా అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో రకరకాల ఎత్తుగడలతోటి ముందుకెళ్తారు. ప్రజలు ఆశించి ఒకరిని అధికారంలో కూర్చోబెడతారు. అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని ప్రజలకి దగ్గరయ్యేటువంటి పనులు చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలనలో ఉన్నప్పుడు అరాచకాలే చేశాడు. ఇప్పుడు పరిపాలన కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు, అరాచకాలకి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎంత దారుణం అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తను పుట్టినరోజు చేసుకుంటూ ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలకి శ్రేణులకి ఒక పిలుపునివ్వాలి. అన్నదానాలు చేయండనో, రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండనో, రోగుల దగ్గరికి వెళ్ళి పండ్లు ఫలాలు పంచండనో ఒక ఆదర్శమైనటువంటి పిలుపునివ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దారుణమైనటువంటి పిలుపునిచ్చాడంటే రాష్ట్రం మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేయాలి. మనం అధికారంలోకి వస్తానే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనకి ఓట్లైనటువంటి ప్రజల మొత్తాన్ని కూడా నరికి పడేస్తామన్నట్టుగా ఒక సందేశాన్ని పంపించాలనే విధంగా చేసినట్టుగా కనపడతా ఉంది. మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏం జరిగిందో. చూశారు కదా, చూశారు కదా, ఇది ఒక్క చోట కాదు, ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి చోట్ల మోగ జంతువుని రోడ్డు మీదకు తీసుకొచ్చి తలవారు కత్తులు తీసుకొని ఒక్క దెబ్బతోటి తలా మొండెం ఏరేటట్టు చేసి ఒక వికృతంగా ఆ రక్తాన్ని ఒక పిశాచికి గనక మనం అందించాలి, ఒక రాక్షసుడు గనక రక్తదాహం తీర్చాలి, అప్పుడు ఆ రాక్షసుడు మనందరికీ ఏదో అండగా ఉంటాడనే పద్ధతిలో చేతుల్లోకి రక్తం తీసుకొని జగన్కి రక్తార్పణం చేసి జై జగన్ జై జగన్ అని అరుస్తూ ఉన్నారు. ఇది ఒక చోట జరగల, రాష్ట్రం మొత్తం జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఎందుకు జరిగింది ఈ పద్ధతి? మేము అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు. మేము 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని నరికి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. వీటికి జగను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, ఏమయ్యా రఫా రఫాని నరికితే తప్పేంటి? గంగమ్మ జాతరలో పొటేళ్ళని తీసుకొచ్చి తలలు నరికేస్తారు, తప్పైంది అని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో మేకనో లేకపోతే పొట్టేలునో నరికితే తప్పేంటి, అలా జనాన్ని కూడా నరికితే తప్పేంటి అని అనబట్టే ఈరోజు వైసీపీ శ్రేణులు నడి రోడ్డు మీదకి మోగ జీవులను తీసుకొచ్చి అత్యంత క్రూరంగా
ప్రజలందరూ చూస్తుండగా టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్లో వీడియో చేస్తూ క్రూరంగా చంపి రక్తార్పణం చేయించుకుంటున్నాడు, రక్త అభిషేకాలు చేయించుకుంటున్నాడు. ఎవరు వాళ్ళంతా ఎవరు? నేనేమంటున్నానంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే అయి ఉండొచ్చు, అది పోస్టర్ అట్టు పెట్టి ఉంచండి. వైసీపీ కార్యకర్తలు అయితే అయి ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అది కూడా ఉంచండి, ఆ పోస్టర్ ఉంచండి. ఏమని పెట్టాడు? ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏ నా కొడుక్కి భయపడాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎవరు ఇది పెట్టింది? వైసీపీ వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా. అంటే ఒక స్లీపింగ్ సెల్స్ని టెర్రరిస్టులు తయారు చేస్తూ ఉంటారు. ఒక స్లీపింగ్ సెల్స్ని తయారు చేసినట్టుగా టెర్రరిస్టులు ఆత్మాహుతి దళాలను తయారు చేస్తారు. ఎవరిని తయారు చేస్తారు? పేద వర్గాలను ఎంచుకొని, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనటువంటి వాళ్ళని ఎంచుకొని, పెళ్లి చేయాల్సినటువంటి చెల్లి అవసరాలు తీర్స్తామని చెప్పి వాళ్ళని ఎంచుకొని వాళ్ళని ఆత్మాహుతి దళాలుగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అణగారిన కులాల ప్రజల్ని ఎంచుకొని ఈ విధంగా రెచ్చిపోండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే ఇలా కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పారు. అసలు ఎవరు ఈ బ్యానర్లు కట్టమన్నారు? బ్యానర్లు కడటానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? వీళ్ళకి గంజాయికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆ మేకలు తేటానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆ తలవార్లు ఎవరు కొనిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరుగుతూ ఉన్నాయి. అయ్యా జగన్, నేను ఒకటి అడుగుతూ ఉన్నా, నీకు 2 పిల్లలు, నీ పిల్లలు ఎక్కడున్నారు? లండన్లో చదువుతున్నారు, చాలా మంచిది, గొప్ప శిక్షణ ఇప్పిస్తున్నావు వాళ్ళకి, ఎంబీఏనో లేకపోతే మంచి విద్యలోనో శిక్షణ ఇప్పిస్తున్నావు. మా పిల్లలు ఇక్కడ తలవారులు పట్టుకొని రప్పా నరుకుతామని చెప్పేసి నీ రక్తదాహం కోసం రోడ్ల మీదకి రావాలా? వాళ్ళ జీవితాలు నాశనం కావాలా? వాళ్ళు వైసీపీ పిల్లలైనా సరే, ఆంధ్ర రాష్ట్ర పిల్లలు, అణగారిన వర్గాల పిల్లలు, ఆవేదనతో చెప్తా ఉన్నాం. చదువుకోవాల్సినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేయాల్సినటువంటి వాళ్ళు ఈ అవినాష్ రెడ్డి పిల్లల్ని తలవారిచ్చి ఎందుకు పంపలేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిల్లలు తలవారులు తీసుకొని గొర్రెల్ని నరకటానికి ఎందుకు రాలేదు? కరుణాకర్ రెడ్డి పిల్లలు ఎందుకు రాలేదు? మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా? పార్టీ అయి ఉండొచ్చు మీ పార్టీలో ఉన్నటువంటి మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలో మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ప్రజలు మంచి పాలన అందిస్తున్నారని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. చూడండి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎట్లా ఉన్నారు. ఆపండి, అట్లా ఉంచండి. పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అది అట్లా ఆపండి, స్క్రీన్ మీద సౌండ్ ఆపండి. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం. అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లలకి చదువులు లేకుండా చేతుల్లో తలవార్లు పెడతా ఉన్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 16,000 మంది డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ గొర్రెలు తీసుకొచ్చి మా పిల్లల చేత నరికిస్తూ ఉన్నాడు. ఇక్కడ మా లోకేష్ గారు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి మా పిల్లల్ని ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లల చేత బ్యానర్లు కట్టించి ఎవడొస్తాడో రండిరా, నరికేస్తాం, చంపేస్తాం, అవసరమైతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇక్కడ కూటమి నాయకులు పిల్లల భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైనటువంటి విద్యను తీసుకొస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలో మార్పు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి రక్తదాహం ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. చాలా ఆవేదన కలుగుతూ ఉంది. మాంసాహారులు, రోజు మాంసం తినేటువంటి వాళ్ళు కూడా కోడినో మేకనో కోసేటప్పుడు ఆ రక్తం కనుక చూస్తే భోజనం మానేస్తారు, భోజనం సహించదు. అలాంటిది నడి రోడ్డు మీద నువ్వు రక్తార్పణలు చేయటం, రక్తదాహాన్ని తీర్చుకోవటం, మా పిల్లల్ని దానిలో పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు.
దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, అద్భుతంగా స్పందించారు. రాష్ట్రం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి కూడా చెప్తా ఉన్నాను, రాష్ట్రాన్ని రక్షించడం కోసం అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. రాజకీయంగా అవసరమైతే తగ్గైనా సరే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ వాళ్ళ చేతికి గంజా ఇచ్చి, వాళ్ళ చేతికి తలారులు ఇచ్చి, వాళ్ళ చేతికి మేకలు గొర్రెలు ఇచ్చి నరికిచ్చి బ్యానర్లు కట్టించి నువ్వు వాళ్ళని జైలు పాలు చేయాలని చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నీ పరిపాలన రానివ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడి లక్షణం. నిజంగా నిన్ను ఎదుర్కోవాలంటే కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలేమో. నువ్వు వాస్తవానికి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టడమే కాకుండా రోడ్డు మీద కాల్చేయాలనే నినాదాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, యువత, మా ప్రజలు వీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి, జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాల నుంచి, జగన్మోహన్ రెడ్డి రక్త తర్పణం నుంచి, రక్తదాహం నుంచి ఎట్లా కాపాడుకోవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా, కూటమి నాయకులంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు ఆలోచించండి. మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పాడు, రెడ్ బుక్లో 3 పేజీలు మాత్రమే తీసాము, ఇంకా ఉందని. రెడ్ బుక్ అంటే రాజ్యాంగానికి ప్రతిరూపం. రాజ్యాంగపరంగా పరిపాలన చేయమని మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని తప్పుదారి పట్టించి దళితుల గుండు కొట్టించినందుకు దానిలో పేర్లు ఉన్నాయి. మమ్మల్ని దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ పేర్లు దానిలో ఉన్నాయి. కల్తీ సారా చేసి పేద వర్గాల్ని చంపినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇసుక దందా చేసినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇలాగా అనేకమైనటువంటి నేరాలు, ఘోరాలు చేసినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. లోకేష్ అన్న గారికి నేను దండం పెట్టి చెబుతా ఉన్నా, అన్నా ఈ ప్రజలు ఎవరు కూడా ఏమీ అనుకోరు. జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మిగతా పేజీలన్నీ వేగంగా తిప్పండి రాష్ట్రం కోసం. మిగతా పేజీలన్నింటిని కూడా కదిలించండి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని కాపాడుకోవటం కోసం. బాధ్యత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, బాధ్యత కలిగినటువంటి లోకేష్ గారు ప్రకటనలు చూసి చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈ రాష్ట్రం అంటే మట్టి కాదో మనుషులోయ్. ఈ రాష్ట్రం అంటే ప్రజలు, రాష్ట్రం అంటే భావోద్వేగాలు, రాష్ట్రం అంటే భవిష్యత్తు. ప్రజల యొక్క భవిష్యత్తుని నాశనం చేయటానికి ఒక సైకోగాళ్లాగా, యువత యొక్క జీవితాల్ని నాశనం చేయటానికి ఒక రక్తం మరిగిన రాక్షసుల్లాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రజలు ఇదంతా కూడా గమనించాలని చెప్పేసి ఇలాంటి వాటిని ఏ మాత్రం ప్రోత్సహించే పరిస్థితి లేదు. వీళ్ళని దండిస్తూ, వీళ్ళకి మెంటల్గా ప్రిపరేషన్ ఇస్తూ, వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా జైలు పెట్టే రోజు తొందరలో ఉందని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకుండా మా పిల్లల యొక్క జీవితాలు తోటి కనుక నువ్వు వాడుకుంటే నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను.